నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బావతో మరో వారం రోజుల్లో నీ పెళ్లి, ఇది ఫిక్స్. చిన్నతనం నుండి తన కూతురికి తల్లి లేని లోటు తెలియకుండా గారాభంగా పెంచి పెద్ద చేసిన ధర్మారావుకి ఏం జరిగిందో చూద్దాం. బావగారు పెళ్ళి అన్నారు, ఉందా లేదా చెప్పండి బావగారు. అత్తయ్య. ఏమ్మా తులసి ఇలా వచ్చావు? నీకోసమే అత్తయ్య. నాన్న మీకు ఈ డబ్బులు ఇమ్మన్నారు. మా అన్నయ్యకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదమ్మా. ఆపద సమయంలో ఎప్పుడూ ఆదుకుంటున్నాడు. అదంతా సర్లే గాని ఎవరో కొత్త మనుషులు వచ్చినట్టున్నారు. మా బావగారు వాళ్ళ అబ్బాయి నిన్ననే సిటీ నుంచి వచ్చాడు. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. సరేనమ్మా, మా అన్నయ్యని అడిగినని చెప్పు. అలాగే. ఆపండ్రా, మన హీరో వచ్చాడు. ఇప్పుడు వేయండ్రా డాన్స్. అవునరా, మీకు అసలు డాన్స్ ఎలా చేయాలో తెలుసా? చెయ్యండి. ఇదిరా స్టైల్ అంటే. ఏంటి పిన్ని, ఆ అమ్మాయి పద్ధతి అస్సలు బాగోలా. ఎవరు? కాబోయే ఇంజనీర్ని చిన్న చిన్న పిల్లల ముందు నా పరువు తీస్తుందా? ఎవరని చెప్పి ఇప్పుడు 2 సార్లు అడిగాను. చెప్తే చెప్పు, లేకపోతే మానే. ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయి డబ్బులు ఇచ్చెళ్ళింది కదా. ఆ అమ్మాయా? మా అన్నయ్య గారి అమ్మాయి తులసి అని. చాలా మంచి అమ్మాయి. వరుసకి నీకు మరదలవుతుంది. ఇదేం బాలేదు. ధర్మారావు గారు అమ్మాయిది. మావయ్యకి తెలిసిందంటే పరువు పోతుంది. నా గురించి నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. మావయ్యతో చెప్తాను, నువ్వెవరితోనూ తిరుగుతున్నావని.
మావయ్య తులసి గురించి నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడే ఉంటావు. అయ్యగారండి, లక్ష్మయ్య, ఎన్నిసార్లు చెప్పాలి నేనొచ్చేలోగా టిఫిన్ రెడీ చేయమని? అలాగే అమ్మాయి గారు. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లవి, పద్ధతిగా ఉంటూ నేర్చుకో. నేనేమీ అదుపు తప్పి తిరగట్లేదు. కావచ్చు, కానీ అల్లరి చేయడానికి కూడా ఓ హద్దుండాలి. బుద్ధిగా ఇంట్లోనే ఉంటే ఎవరికి ఏ తప్పు కనిపించదు కదా. చూడండి నానా, నేనెప్పుడు తప్పు చేయను, ఎందుకంటే నేను ధర్మారావు గారి అమ్మాయిని. ఇంకొకసారి ఇలాంటి చెప్పుడు మాటలు విని నన్ను నిర్బంధించాలని చూస్తే నేనెటైనా వెళ్ళిపోతాను, గుర్తుంచుకోండి. తులసి, హ్మ్? ఇలా రామ్మా. చెప్పండి నానా. మరో వారం రోజుల్లో మీ బావతో నీకు పెళ్ళి. బావంటే నాకు ఇష్టం లేదు నాన్న. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా అక్కకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పను. మీరు ఇచ్చుకున్న మాటలకి నా జీవితం నాశనం చేస్తారా? ఏది ఏమైనా మీ బావతో నీ పెళ్లి జరుగుతుంది. మీ ఇష్టానికి మీరు చేస్తే ఏం జరగాలో అదే జరుగుద్ది. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. వదలండి, వదలండి, నేను రాను, నేను రాను. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. నన్ను వదలండి. వదలండి. ఏంటే నన్ను కాదని ప్రేమిస్తున్నానంటూ వాడి వెనకాల తిరుగుతున్నావు? మరదలివి కదా అని ఇంతకాలం వెయిట్ చేశాను. నువ్వు నా బావేంట్రా? ఏంటే నాకెదురు చెప్తున్నావు? చూడు, నువ్వు కాదన్నా నీ బాబు కాదన్నా ఎప్పటికైనా నువ్వు నాదానివే. ఛీ, పోరా. నిన్ను కాదే, వాడంతూ చూడాలి. రండ్రా. తులసి, నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మా బావే చేశాడు. నా మీద మా ఆస్తి మీద ఆశపడి నన్ను ఇక్కడ బంధించాడు. ఇదంతా నువ్వు చేసినట్టుగా మా నాన్న నమ్మించాలని ఇలా చేశాడు. అలాగా, సరే పద, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్దాం. అందరికీ తీర్పులు చెప్పే పెద్ద మనిషి తన కూతుర్ని సరైన దారిలో పెంచలేకపోయాడు. ఇంకా ఊరి వాళ్ళకేం తీర్పులు చెప్తారు? ఇంతకాలం మనం ఏం చెప్తే అది వినే జనం ఇది చేసిన పనికి మనం ముందే మనల్ని అవమానిస్తున్నారు మావయ్య. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా తీసుకురా. నా చెల్లిని తీసుకురామన్నాను కదా, ఏం చేశావు? చెప్పాను మావయ్య. అదుగో మావయ్య వస్తున్నారు. అన్నయ్య పిలిచారట, చెప్పండి విషయం ఏంటి? ఏమి లేదమ్మా, మా తులసి కనిపించట్లేదు. నీకేమైనా తెలుసా? తెలుసా అంటావేంటి మావయ్య? తులసి గురించి అంతా తెలుసు. తెలిసే తెలియనట్టు నటిస్తుంది. నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూశారు. అలాంటి మీకు అబద్ధం చెప్తాను అన్నయ్య. ఒరేయ్, నాకు ఇదంతా అనవసరం. నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి. ఓకే మావయ్య. రే రాజు, సార్, వెళ్ళా పని చూడు. అలాగే సార్. రవి, ఏంటా పిచ్చి పని? ఇవ్వు. వద్దు మావయ్య, నన్ను ఆపకు మావయ్య. నన్ను ఆపకు మావయ్య, మన పరువు అంతా పోయింది. మరో వారం రోజుల్లో నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా. అంతవరకు వెయిట్ చేయి. ఎవరితోనో పోయిందని నాకిచ్చి పెళ్లి చేస్తావా? నా కూతురు కూడా నా పరువు తీసింది. నువ్వు కూడా లేకపోతే ఇంకెవర్రా దిక్కు? ఈ ఆస్తి కోసం నేను ఆశపడలేదు మావయ్య. నువ్వేం కంగారు పడకు. రేపైన ఆస్తి మొత్తం నీకు రాసిస్తా. సార్, అమ్మాయి అబ్బాయి ఇక్కడి నుంచి తప్పించుకున్నారు సార్. సరే, నేను చూసుకుంటాను, మీరు వచ్చేయండి. అలాగే సార్. ఆ దెబ్బలేంట్రా కృష్ణ, ఏమైందమ్మా? మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలని మమ్మల్ని బంధించి కొట్టించాడు. అయితే మీ నాన్నగారు చెప్పినతనే పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. కృష్ణ అంటే నాకు ఇష్టం అత్తయ్య, తనని ప్రేమించాను. మీ నాన్నగారితో నిజం చెప్పాను. ఆస్తి మొత్తం నా అల్లుడి పేరు రాయమన్నాను. రాశారా? అయ్యా ధర్మారావు గారు, మీరు చెప్పినట్లుగా మీ మేనల్లుడి పేరు మీద పట్టా తయారు చేశాను. మీరు ఒక సంతకం చేసేస్తే. ఆపండి ధర్మారావు గారు. ఏంటమ్మా రక్తం? నువ్వెవడరా నన్ను ఆపడానికి? తల్లి లేని పిల్లవని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాను.
నువ్వేది అడిగితే అది ఇచ్చాను. అవును నాన్న, ఇప్పుడు అదే అడుగుతున్నాను. నేనే తప్పు చేయలేదు. నేను మీ కూతుర్ని. ఇప్పుడు నువ్వు చేసింది తప్పు కాదా? ఇంతకన్నా ఏం కావాలి మన పరువు పోవడానికి? నాన్న, మన పరువు తీసింది ఇంకెవరో కాదు. అంటే నీ ఉద్దేశం? ఎవరెవరి మీద అనుమానం పడ్డా నీ అమ్మాయిని నన్ను మీ మేనల్లుడు కొట్టించి బంధించాడు. చూసావుగా, మీ అక్క కొడుకుని చేరదీశాం. చివరికి ఏం జరిగిందో? రేయ్, పాముకి పాలు పోసి పెంచాను. చివరికి అది నన్నే కాటేయాలనుకుంది. రే రాజు, మన వాళ్ళని పిలవరా. అలాగేనా? ఏయ్ రాజు, అదిరా విశ్వాసం అంటే. అయ్యగారు, నన్ను క్షమించండి. ఇంతకాలం ఇతన్ని నమ్మి ఏది చేయమంటే అదే చేశాను. నన్ను క్షమించు మావయ్య. నోర్మయ్, నీ మొహం నాకు చూపించుకో. నన్ను క్షమించమ్మా. వాడి మాట విని నీ మీద నింద వేశాను. అయ్యో పర్వాలేదన్నయ్య. నన్ను క్షమించు బాబు. పర్వాలేదు, ఇప్పటికైనా నిజం తెలిసింది, అదే చాలు. అన్నయ్య, ఇతను ఎవరో కాదు, మా బావగారి కొడుకు. ఇక్కడే చదువుకుంటున్నాడు. అలాగా? ఇంకే, ఇద్దరూ ఇష్టపడ్డారు. ఈ ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం. అలాగే అన్నయ్య.